ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజలశలాకయ చక్షుర్గుణమిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. సో 69, 70, 71 చదవచ్చు. ఓకే ప్రభుజీ. ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 24, అధ్యాయం పేరు శివగీత నుండి 69, 70, 71 శ్లోకాలు చదువుకుంటున్నాం. 69వ శ్లోకం. ఇదం జపత భద్రం నో విశుద్ధాన్ నృపనందనాః స్వధర్మం అనుతిష్ఠాంతో భగవతి అర్పితాశయాః. రాజకుమారులారా, విమల హృదయులై మీరందరూ రాజులుగా మీ స్వధర్మ పాలనము చెయ్యుడు. భగవత్ చరణారవిందములపై మనస్సును సంలగ్నము చేసి ఈ స్తోత్రమును జపించుడు. దానిచే దేవదేవుడు మీ ఎడ మిగుల ప్రసన్నుడు కాగలడు. అది మీకు సమస్త శుభమును కలుగుజేయగలదు. శివుడు కావించిన స్తోత్రము పరమ ప్రామాణికమైనది మరియు మిక్కిలి మహత్వపూర్ణమైనది. కేవలం భగవంతుణ్ణి స్తుతించుట ద్వారా మనుజుడు స్వధర్మ పాలనలో నెలకొనిన వాడయ్యును పూర్ణుడు కాగలడు. జీవితము యొక్క నిజమైన ప్రయోజనము భగవద్భక్తునిగా అగుటియే. మనుజుని స్థితితో దానికి ప్రమేయం లేదు. బ్రాహ్మణుడైనను, క్షత్రియుడైనను, వైశ్యుడైనను, శూద్రుడైనను, అమెరికా దేశస్థుడైనను, ఆంగ్లేయుడైనను, భారతీయుడైనను మరి ఎవ్వరైనను భగవంతుని స్తుతించుట ద్వారా ప్రపంచములో ఎచ్చోటనైనను భక్తి యోగమును కొనసాగింపవచ్చును. హరే కృష్ణ మహామంత్రం కూడా ఒక స్తోత్రమే. ఏలయన స్తోత్రము అనునది నామము ద్వారా భగవంతుణ్ణి సంబోధించుచు భక్తియుత సేవకై అర్థించుట ద్వారా సమస్త శుభమును కలుగుజేయనిది. హరే కృష్ణ మహామంత్రము కూడా హే కృష్ణ రామ హరే మీ సేవలో నన్ను నిలుపుడు అని పలుకుచున్నది. మనుజుడు ఎంతటి నీచ స్థితిలో ఉన్నప్పటికీ ఏ పరిస్థితి అందైనను భక్తియుత సేవను నిర్వహింపగలడు. ఇదే విషయము అహైతుక ప్రతిహత. ఇటువంటి భౌతిక స్థితి కూడా భక్తికి అడ్డు కాజాలదని చెప్పబడింది. శ్రీ చైతన్య మహాప్రభువు కూడా ఈ విధానముని ఉపదేశించిరి. జ్ఞానే ప్రయాసముదాపాస్య నమంతయేవ జీవంతి సన్ముఖహరితాం భవదీయ వార్తాం స్థానే స్థితాః స్తుతిగతాం తాను వాంగ్మనోభిర్ ఏ ప్రాయః సో అజిత జితో అప్యసి త్రైస్త్రీలోక్యాం. మనుషులు ఉన్న చోటనే ఉన్నప్పటికీ అనగా స్వధర్మమున నెలకొనినప్పటికీ మహాత్ముల నుండి కృష్ణ కథా ప్రసంగమును వినవలెను. కృష్ణ చైతన్య ఉద్యమము ఈ సూత్రము పైననే ఆధారపడింది. ప్రతి ఒక్కరూ కృష్ణ కథను వినడి అవకాశమును బడిసి భగవద్ధామమునకు ఏగునట్లుగా చేయుటకై ప్రపంచమంతటను మేము కృష్ణ మందిరములను ఏర్పాటు చేయుచున్నాము. 70వ శ్లోకం.
తమేవ ఆత్మానం ఆత్మస్థం సర్వభూతేషు అవస్థితం పూజాయద్వం గృణం తచ్చ ధ్యాయం తచ్చ అసకృత్ హరిం. కనుక ఓ రాజకుమారులారా, దేవదేవుడుగు శ్రీహరి ఎల్లరి హృదయములలో విరాజమానుడై ఉన్నాడు. అతడు మీ హృదయములందును నిలిచి ఉన్నాడు. అందుచే అతని మహిమలను కీర్తించుచు అతనినే నిరంతరము ధ్యానింపుడు. అసకృత్ అను పదము ఇచ్చట ప్రధానమైనది. ఏవో కొన్ని నిమిషములని కాక నిరంతరము అనడి భావమును అది తెలుపుచున్నది. శిక్షాష్టకమునందు శ్రీ చైతన్య మహాప్రభువు ఈ ఉపదేశమును వసలియున్నారు. కీర్తనీయ సదా హరిః. శ్రీహరి నామమును 24 గంటలు జపించి కీర్తించవలను. కనుకనే కృష్ణ చైతన్య ఉద్యమమున మేము భక్తులను కనీసము రోజుకు 16 మాలల హరినామమును జపించమని తెలుపుచుందుము. నిజమునకు మనుజుడు హరిదాసు ఠాకూర్ వలె 24 గంటలు హరినామమును జపించవలను. హరిదాసు ఠాకూరు ప్రతిరోజు 3 లక్షల హరినామమును జపించేవారు. ఆయనకు వేరే కార్యమే లేకుండెడిది. రఘునాథ గోస్వామి వంటి ఇంకొందరు గోస్వాములు కూడా అతి నిష్టగా హరినామమును జపించుచు నమస్కారములు కావించేవారు. శ్రీనివాసాచార్య విరచితమైన షడ్గోస్వామి అష్టకమునందు సంఖ్యాపూర్వక నామగాన నతభి కాలావసాని కృతౌ అని చెప్పబడింది. సంఖ్యాపూర్వక అను పదమునకు లెక్క ప్రకారము అని భావము. రఘునాథ గోస్వామి లెక్క ప్రకారము హరినామమును చేయుటే కాక అదే సంఖ్యలో నమస్కారములు కూడా చేసేవాడు. శ్రీహరిని అర్చించు నిమిత్తము రాజకుమారులు ఏదో ఒక తీవ్రమగు తపస్సును చేపట్టవలసి ఉన్నందున ఆ దేవదేవుణ్ణి కీర్తించుచు ధ్యానించుమని శివుడు వారికి ఉపదేశించెను. తన తండ్రి తనకు బోధించిన విధముగా శివుడు స్వయంగా దేవదేవుని కీర్తించుట అతి ముఖ్యమైన విషయం. అదే విధముగా పరంపరా విధానమున అతడు రాజకుమారులకు కూడా ఉపదేశము కావించుచున్నాడు. గురుదేవుని నుండి లభించిన ఉపదేశములను పాటించుటే కాక మనుజుడు ఆ జ్ఞానమును తన శిష్యులకు కూడా పంచవలసి ఉండును. ఆత్మానం ఆత్మస్థం సర్వభూతేషు అవస్థితం అను పద సమూహము కూడా ప్రధానమైనది. దేవదేవుడే సమస్త జీవులకు మూలమై ఉన్నాడు. జీవులందరూ అతని అంశలు కనుక వారందరకు అతడే జనకుడు. దేవదేవుడు ప్రతి జీవి హృదయమునందు నిలిచి ఉన్న కారణమున అతనిని మనుజుడు తన హృదయమున సులభముగా కనుకొనవచ్చును. అతడు ఎచ్చటైనను ఏ జీవన స్థితి అందేనను హరినామమును జపించగలడు. కనుక శ్రీకృష్ణుని ఆరాధించే విధానము అతి సులభము మరియు పూర్ణము అని ఈ శ్లోకమున చెప్పబడింది. శ్రవణ కీర్తనములచే అతడు అప్రయత్నముగా ధ్యానమగ్నుడు కాగలడు. 71 శ్లోకం. యోగ ఆదేశం ఉపాసాధ్య ధారయంతో మునివ్రతాః సమాహితా ధియః సర్వ ఏతత్ అభ్యసత ఆదృతాః. రాకుమారులారా, పవిత్ర నామ జపము అనడి యోగా విధానమును స్తోత్ర రూపమున నేను మీకు వివరించి తిని. మునివ్రతలగుట కొరకై మీరు ఈ విశేషముగు స్తోత్రమును మనస్సులో నిలుపుకొనుడు. ఆ విధముగా మునివ్రతులై గొప్ప అవధానముతోనూ ఆధరణతోనూ ఈ విధానమును అనుసరించు. హఠయోగ విధానమున ధ్యానము, ధారణము, ఆసనాది దేహ కసరత్తులను మనుజుడు చేయవలసి ఉండును. అతడు ఒకచోట ఒక ప్రత్యేక భంగిమలో కూర్చుని నాసికాగ్రముపై దృష్టిని కేంద్రీకరించవలను. హఠయోగమును చెయ్యుటకు ఎన్ని నియమ నిబంధనలు ఉన్నవనగా ఈ కాలమున దానిని ఆచరించుట దాదాపు అసాధ్యమే అని చెప్పవచ్చును. కానీ దానికి ప్రత్యామ్నాయ పద్ధతి అయిన భక్తి యోగా విధానము ఈ కాలమునకే కాక అన్ని యుగములకు అతి సులభమై ఉన్నది. ఏలయన ప్రాచీన బర్హీషుని పుత్రులకు శివుడు ఆ యోగా విధానముని అతి పురాతన కాలమున తెలియజేసి ఉన్నాడు. భక్తి యోగం ఏదో క్రొత్తగా ప్రవేశపెట్టబడిన విధానము కాదు. భక్తి యోగమే సర్వోత్కృష్టమగు యోగ పద్ధతి అని 5000 సంవత్సరముల క్రిందటిని శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినాడు. ఆ విషయమున దేవదేవుడు అర్జునునితో భగవద్గీత 6వ అధ్యాయం 47వ శ్లోకం యందు ఇట్లు పలికెను. యోగినామపి సర్వేషం మద్గతేన అంతరాత్మన శ్రద్ధవాన్ భజతే యో మాం సా మే యుక్తతమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావన యందే నిలిచిండువాడును, నన్నే తనయందు సదా స్మరించువాడును, మరియు నాకు దివ్యమగు ప్రేమయుత సేవను వనరించువాడును అగు యోగి యోగులందరికన్నను అత్యంత సన్నిహితంగా నాతో యోగమునందు కూడినట్టివాడై ఉన్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు.
శ్రీకృష్ణుణ్ణి అంతరమున సదా స్మరించుచు ఆ దేవదేవుని మహిమలను కీర్తించువాడే సర్వోత్కృష్టుడైన యోగి. అనగా భక్తి యోగా విధానము అనంతకాలము నుండి నెలకొని ఉండి ప్రస్తుతం మా కృష్ణ చైతన్య ఉద్యమమునందు కొనసాగుచున్నది. ఆధ్యాత్మిక జీవనమున పురోగమించ అభిలషించువారు మౌనవ్రతమును పట్టి ఉండవలెను. కనుక ఈ సందర్భమున మునివ్రతాహ అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. మౌనం అనగా కేవలం కృష్ణ కథను గూర్చి మాట్లాడుట అని భావము. భక్త అంబరీషుడు పాటించిన మౌనము అది. సవై మనః కృష్ణ పదారవిందయో వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే. భక్త అంబరీషుడు తన మనస్సును సదా కృష్ణ పాదార విందములపైనని సంలగ్నము చేసి కేవలం అతనిని గూర్చియే సంభాషించను. కనుక మనము కూడా అనవసరమగు వ్యక్తులతో వ్యర్థ ప్రసంగమును మాని ఈ జన్మముని మునులతో సమానము కావలసినది. దాని కొరకు కృష్ణుని గూర్చి సంభాషించుటయో లేదా అనన్యముగా హరే కృష్ణ మహామంత్రమును జపించుటయో మనము కావించగలను. అదే మునివ్రతము అనబడును. బుద్ధికి పదును పెట్టి కృష్ణ భక్తి భావనలోనే అది ఎల్లప్పుడూ వర్తించినట్లుగా చేయవలెను. మనుజుడు ఈ ఉపదేశమును గురుదేవుని నుండి పరమ ఆదరముతో స్వీకరించి విధిపూర్వకముగా దానిని అనుసరించినచో భక్తి యోగా విధానము అతనికి అత్యంత సులభమైనదిగా గోచరించునని ఏతదభ్యాసతాదృతాః అను పద సమూహము సూచించుచున్నది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. Thank you so much, Lakshmati. So it's a nice section. ఇప్పుడు దాకా రుద్రగీత విన్నాము. లార్డ్ శివ కింగ్ ప్రచినబరి వాళ్ళ కొడుకులు రచయితాస్కి చెప్పారు, తన ప్రేయర్స్ చెప్పారు. భగవంతుడికి ఎట్లా శివ ప్రే చేస్తూ ఫస్ట్ శివుడు ప్రేయర్స్ ఆఫర్ చేశారు భగవంతుడికి. ఆఫర్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ప్రేయర్స్ యూజ్ చేసుకొని ఎలా భగవంతుని సంతోషపెట్టాలి, భగవంతుని సంతృప్తిపరచాలి అని చెప్తున్నాను అనమాట ఈ 3 శ్లోకాల్లో మనకి శివుడు. సో చాలా ఉంది ఈ శ్లోకాల్లో, బట్ విల్ కవర్ సమ్ ఆస్పెక్ట్స్ అట్లీస్ట్. సో 69వ శ్లోకంలో శివుడు చెప్తున్నారు, రెండు పనులు చేయమంటున్నారు వాళ్ళకి. ఒకటేమో వాళ్ళ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేయమంటున్నారు. నెంబర్ 1 ఎట్లా ప్యూర్ హార్ట్ తోటి ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేయమంటున్నారు. ఇంకోటేమో ఏదైతే ప్రేయర్ ఇప్పుడు చెప్పారో ఆ ప్రేయర్ని చాంట్ చేయండి అని చెప్తున్నారు. ఎట్లా చాంట్ చేయాలి? భగవంతుని మీద మనసు పెట్టుకొని, భగవంతుని పాదపద్మాల మీద మనసు పెట్టుకొని ఆ ఇచ్చిన ప్రేయర్ చాంట్ చేయమని చెప్తున్నారు. సో మన డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో ఆ డ్యూటీస్, వీళ్ళకి డ్యూటీస్ ఏంటి? వాళ్ళ డ్యూటీస్ రాజులాగా రాజ్యమే పాలించాలి కొన్ని రోజులైన తర్వాత, ఈ తపస్సు అయిపోయిన తర్వాత. ఇప్పుడు వాళ్ళు పిల్లలు కనడం కోసం తపస్సు చేస్తున్నారు ఫస్ట్. సో ఇప్పుడు శివుడు వల్ల వాళ్ళు భక్తి యోగంలోకి వెళ్ళిపోతున్నారు. మెయిన్గా ఇప్పుడు భక్తి మెయిన్ ఎలిమెంట్గా తీసుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు. సో దీన్ని టెక్నికల్ టర్మ్స్లో కర్మమిశ్ర భక్తి అంటారు అనమాట. అంటే కర్మలు చేస్తూ భక్తి చేయడం అనమాట. సో మనం ప్రభుపాద ఈ పర్పట్లో నెక్స్ట్ పర్పట్లో చెప్తున్నాడు. ఈ పర్పట్లోనే ప్రభుపాద్ వారు ఈ పర్పోట్లో ఒక శ్లోక కోట్ చేస్తున్నారు. 10th canto 14th chapter 3rd శ్లోకాల. ఇది శ్రీ చైతన్య మహాప్రభు, రామానందరాయ్ వాళ్ళిద్దరూ మాట్లాడేటప్పుడు కూడా ఈ శ్లోకం వస్తుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శ్లోకం ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మదేవుడు కృష్ణుడు 10th canto శ్రీమద్ మాతంలో వృందావనంలో బ్రహ్మ విమోహన్ లీల అని అవుతుందన్నమాట. బ్రహ్మ విమోహన్ లీల అంటే బ్రహ్మదేవుడు కృష్ణుడు గోపా ఫ్రెండ్స్ని, తర్వాత గోపాస్ అందరూ కాచుకునే దూడల్ని అన్నిటినీ దాచిపెడతారు ఒక గుహలో. సో దాచిపెట్టిన తర్వాత వచ్చి చూస్తే కృష్ణుడే ఎక్స్పాండ్ అవుతారు అనమాట. ఎక్స్పాండ్ అయ్యి దూడల్లాగా ఎక్స్పాండ్ అవుతాడు, కృష్ణుడే గోపాల్లాగా ఎక్స్పాండ్ అవుతారు. మళ్ళీ సేమ్ పీపుల్, సేమ్ ఎనిమల్స్ మళ్ళీ ఉన్నాయని అయినా బ్రహ్మకి అర్థం కాదనమాట. ఫైనల్గా కృష్ణుడు రివీల్ చేస్తాడు బ్రహ్మదేవుడికి, ఇది నేనే అనేసి, నేనే ఎన్ని రూపాల్లో ఎక్స్పాండ్ అనేసి. అట్లా బ్రహ్మదేవుడికి
బ్యూల్డర్మి నుంచి బయటకు వస్తారనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రేయర్స్ పాడతారనమాట. నేను ఫస్ట్ భగవంతుడి గొప్పతనం గురించి చెప్తారు, తర్వాత నన్ను క్షమించమని అడుగుతారు. లైక్ నేను కొడుకు లాంటి వాడిని కాబట్టి నన్ను క్షమించండి, నేను నీ కొడుకునే కాబట్టి నన్ను క్షమించండి. అట్లా డిఫరెంట్ విధాలుగా ప్రే చేస్తారనమాట. సో ఆ ప్రేయర్స్లో ఇది ఒకటి అనమాట. సో మరి శ్రీ చైతన్య మహాప్రభు రామానందరాయ్ ఎందుకు డిస్కస్ చేశారు ఇది? శ్రీ చైతన్య మహాప్రభు రామానందరాయ్ ఫస్ట్ టైం కలిసినప్పుడు చైతన్య మహాప్రభు ఒక క్వశ్చన్ అడుగుతారనమాట. లైఫ్ పర్ఫెక్షన్ ఎలా వస్తుంది అన్నట్టు అడుగుతారన్నమాట క్వశ్చన్. అడిగితే రామానందరాయ్ వేరే ఆన్సర్లు ఇస్తారన్నమాట. ఒకటేమో వర్ణాశ్రమ డ్యూటీస్ చేయాలని చెప్తారు, ఇంకోటేమో దాని ఏమంటారు, మనకు 1866 భగవద్గీతలో ఉంది కదా, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణభజ, ఆ వర్స్ కూడా కోట్ చేస్తారు. ఆయన కూడా చైతన్య మహాప్రభు ఇంకా డీప్కి వెళ్ళు అంటారు అనమాట. ఫైనల్గా ఎప్పుడైతే రామానందరాయ్ ఈ శ్లోకం చెప్పారో అప్పుడు చైతన్య మహాప్రభు యాక్సెప్ట్ చేశారనమాట. సో ఇంట్రెస్టింగ్లీ ఈ శ్లోకం ఏం చెప్తుంది, మనం బ్రహ్మచారి అయి ఉండొచ్చు, గృహస్థులమై ఉండొచ్చు, వానప్రస్థ అయి ఉండొచ్చు, సన్యాసి అయి ఉండొచ్చు, అట్లాగే మనం బ్రాహ్మణ అయి ఉండొచ్చు, క్షత్రియ అయి ఉండొచ్చు, వైశ్య అయి ఉండొచ్చు, శూద్ర అయి ఉండొచ్చు. డజంట్ మ్యాటర్. ఏ సిచ్యుయేషన్లో ఉన్నా కూడా ఆ సిచ్యుయేషన్లో ఉండే మనం భక్తి చేయొచ్చు అనమాట. భక్తి నెంబర్ 1 పాయింట్. అంటే నేను భక్తి పెరగాలంటే నేను సన్యాసి అవ్వాల్సిన అవసరం లేదు, నేను గృహస్థాశ్రమంలో చేసుకోవచ్చు. సో అది 1 ఆస్పెక్ట్ చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఇంకో ఆస్పెక్ట్ ఏమో ఆ భక్తి ఎలా దేంతో స్టార్ట్ అవుతుంది, శ్రవణంతో స్టార్ట్ అవుతుంది. సో దాన్నే కృష్ణ కథ సేవ చేయడం అంటారన్నమాట. కృష్ణ కథని సేవ చేయడము ఒక విధంగానేమో కృష్ణ కథ వినడం వల్ల సేవ చేస్తాము, అట్లాగే కృష్ణ కథ భాగవతం చదువుకున్న దానివల్ల ఇంకో విధంగా సేవ చేస్తాము, అది కూడా శ్రవణం కింద వస్తుంది. తర్వాత భాగవతం వేరే వాళ్ళతో డిస్కస్ చేసిన వల్ల శ్రవణం, కీర్తనం ఉంటుంది మళ్ళీ. అట్లా కీర్తనంతో కూడా మనం భాగవతం సేవ చేయొచ్చు అనమాట, కృష్ణ కథకి సేవ చేయొచ్చు. సో అట్లా అది మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితిలో ఉండి మన డ్యూటీస్ చేసుకుంటూ, అట్లాగే ఈ ప్రయారిటీ మర్చిపోకూడదు అనమాట. ఈ ప్రయారిటీ మర్చిపోకూడదు, టైం ఎలకేట్ చేయాలి, టైం అండ్ ఎనర్జీ ఎలకేట్ చేయాలన్నమాట మనం. దేనికి? శ్రవణం, కీర్తనకి. అంటే భక్తి గురించి వినటము, భగవంతుడి గురించి వినటము, తర్వాత డిస్కస్ చేయటము, ఇది ఎప్పుడు కంటిన్యూ చేయాలన్నమాట మనం. అది చైతన్య మహాప్రభు కూడా స్ట్రెస్ చేశారన్నమాట. సో ఇక్కడ కూడా అందుకనే శివుడు చెప్పిన మెసేజ్లు కూడా రెజనెన్స్ ఉంది. ఏంటంటే మన డ్యూటీస్ ఏమున్నాయి అవి మంచిగా ప్యూర్గా చేసుకోవాలంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం డబ్బులు సంపాదిస్తున్నాం అనుకో, దాంట్లో ఏమి చీటింగ్ చేసి డబ్బులు సంపాదించకూడదు. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ దెన్ ఇంకేమున్నాయి, లైక్ వేరే వాళ్ళని హాని కలిగించి డబ్బులు సంపాదించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ వేరే యానిమల్స్ని చంపి డబ్బులు సంపాదించకూడదు. అట్లా అనమాట. ప్యూర్గా డ్యూటీస్ ప్యూర్గా చేయడం అనమాట నెంబర్ 1. నెంబర్ 2 ఏమో మన కీర్తనం గురించి ఫోకస్ చేస్తున్నారు, ఇక్కడ ప్రేయర్స్ చేస్తూ ఉండమని. ప్రభుపాద ఏం చెప్తున్నారు శ్లోకంలో, మీరు ఒక నోటీస్ చేశారా ఆ శ్లోకంలో అనువాదంలో, ఇట్లా ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేస్తూ ఈ ప్రేయర్ చాంట్ చేస్తాననుకో, దేంతో? మనసు లగ్నం చేసుకొని చేయాలి. అప్పుడు ఏమవుతుంది? భగవంతుడు తృప్తిపరుస్తాడు. ఫస్ట్ భగవంతుడు సంతోషపడతాడు, తృప్తి పెడతాడు, కాబట్టి భగవంతుడు ప్లీజ్ అవుతారు, కాబట్టి అప్పుడు మనకి మంచి భాగ్యం వస్తుంది అని చెప్తున్నాను అనమాట. ఆ సీక్వెన్స్ గుర్తుంచుకోవాలన్నమాట. చాలా వరకు మనం భక్తులు ఏం చేస్తామంటే, నేను ఇది చేస్తాను నాకు మంచి భాగ్యం వస్తుంది అంతవరకే ఉంటుంది అనమాట. అంటే షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాం. ఏం షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాము? భగవంతుడు ప్లీజ్ అయ్యారు కాబట్టి నాకు వస్తుంది భాగ్యం, ఆ పోర్షన్ మిస్ అవుతాం అనమాట ఇనిషియల్గా కొంతమంది. సో అది ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. మనకి ఏదైనా మనం చేసినందువల్లనే అన్నీ అయిపోవు. భగవంతుడి దయ ఉంటేనే, భగవంతుడు మెర్సీ వల్లనే, భగవంతుడు సంతోషిస్తేనే అప్పుడు మనం కూడా హ్యాపీగా ఉంటాం అనమాట. అది ప్రిన్సిపల్ నేర్చుకోవచ్చు ఇక్కడ. ఇంకో ప్రిన్సిపల్ ఏంటంటే, ప్రభుపాద ఫోకస్ చేసేది ప్రేయర్ గురించి చెప్తున్నారు. ప్రేయర్ ఇంపార్టెన్స్. ఒకటేమో మనము ఎలాంటి మెటీరియల్ పరిస్థితుల్లో, భౌతిక సిచ్యువేషన్లో కూడా, ఎనీ మెటీరియల్ కండిషన్లో కూడా
మనం ప్రేయర్ చేయొచ్చు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ హియరింగ్ చేయాలి, శ్రవణం చేయాలనుకో, ఐదర్ భాగవతం బుక్ ఉండాలి మన దగ్గర చదవడానికి, లేకపోతే ఎవరైనా దగ్గర క్లాస్ అన్న వినాలి, జాయిన్ అవ్వాలి, అట్లా అట్లా ఏదైనా అవ్వాలి. కానీ ఈ కీర్తనం, ప్రేయర్, వందనం అంటారు కదా, ప్రేయర్ని వందనం చేసి ప్రేయర్ చేయాలంటే ఏం అవసరం లేదు. ఎందుకంటే మన మైండ్లో కూడా ప్రేయర్ చేయొచ్చు. మనం పైకి చెప్పిన అవసరం లేదు. మన ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మన నోట్లో మాటలు రాకపోయినా చేయొచ్చు, మనం ప్రేయర్ చేయొచ్చు. ఏదైనా రీజన్లో మనం నోరు తెరవలేకపోయినా కూడా ప్రేయర్ చేయొచ్చు మనసులో. అట్లా ప్రేయర్ ఎక్కడైనా ఎలాంటి మెటీరియల్ సిచ్యువేషన్లో చేయొచ్చు అని చెప్తున్నాను అనమాట. ఇది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనమాట. మన ప్రభుత్వాలు అందుకని ఫోకస్ చేస్తున్నారు ఏంటంటే భక్తిలో ఏ భౌతిక అడ్డంకులు మనకి అడ్డం రావు అనమాట భక్తి చేయడానికి. కాకపోతే మనం చేయాలనుకున్న విధంగా భక్తి చేయలేకపోతాం, కానీ సంభవ భక్తి చేయొచ్చు అనమాట మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అన్ని హెల్త్ అంతా బాగానే ఉందనుకో, ఎర్లీ మార్నింగ్ లేచి చాంటింగ్ చేసుకుంటాము, హియరింగ్ కానీ రీడింగ్ కానీ చేస్తాము, డిడి వర్షిప్ చేస్తాము, అన్నీ చేసుకుంటాం. అట్లాగే కొంతమంది డివోటీస్కి ఏంటి, వాళ్ళ హెల్త్ బాగుండదు, అప్పుడు వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ లేవడం కష్టం అవుతుంది వాళ్ళకి. సో వాళ్ళు వేరే టైంలో చేసుకోవచ్చు భక్తి, చాంటింగ్ చేసుకోవచ్చు, వేరే టైంలో రీడింగ్ చేసుకోవచ్చు. అంతేగాని నాకు కుదరదు అనుకూడదు అనమాట. కొంతమంది పిల్లలతో చాలా బిజీగా ఉంటారు, చిన్న బేబీస్తో పిల్లలు బిజీగా ఉంటారు. వాళ్ళు కూడా బేబీస్తో బిజీగా ఉన్నా కూడా వాళ్ళు వినొచ్చు, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినొచ్చు ఏమైనా క్లాసు, లేకపోతే చాంటింగ్ చేసుకోవచ్చు బేబీని చూసుకుంటూ. అట్లా ఏ మెటీరియల్ అడ్డంకులు మనకి భక్తిని ఆపలేవు అనమాట. ఆ ప్రిన్సిపల్ ప్రభుత్వాలు వాళ్ళు చేస్తున్నారు ఒకటి. సో ఇంకో ప్రిన్సిపల్ ప్రభుత్వాలు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ప్రేయర్స్ అన్నిట్లో, ప్రేయర్స్ డిఫరెంట్ రకాల ప్రేయర్స్ ఉంటాయి. మన హరికృష్ణ మహామంత్రం కూడా ఒక ప్రేయరే, అది ప్రభుత్వాలు వారు వివరిస్తున్నారు ఈ పర్పోర్ట్లో. హరికృష్ణ మహామంత్రం మీనింగ్ ఏంటి? ఓ కృష్ణ, ఓ శ్రీమతి రాధారాణి, ఓ రామ, నన్ను నీ సేవలో ఉంచండి, ప్లీజ్ ఎంగేజ్ మీ ఇన్ యువర్ సర్వీస్, నన్ను నీ సేవలో తీసుకోండి అని కోరుకుంటున్నాం అన్నమాట మనం చాంటింగ్ చేసేటప్పుడు. కొన్నిసార్లు కొంతమంది డివోటీస్ జపా రిట్రీట్ అని వెళ్తారనమాట. అక్కడ జపా ఇంప్రూవ్ చేసుకోవడానికి టిప్స్ చెప్తారు, టెక్నిక్స్ చెప్తారు, మన మూడ్ ఎలా ఉండాలని చెప్తారనమాట. అందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెసేజ్ ఇదనమాట. ఏంటంటే మనం చాంటింగ్ చేసేటప్పుడు ఆ మంత్రం ఒక మీనింగ్ గుర్తుంచుకోవాలి అని చెప్తారనమాట. వన్ ఆఫ్ ద టిప్. మంత్రం మీనింగ్ ఏంటి? ఓ కృష్ణ, సింపుల్గా చెప్పచ్చు. ఇక్కడ ప్రభుపాల్ వారు ఓ కృష్ణ, ఓ రామ, ఓ నిజబ్దులాడు శ్రీమతి రాధారాణి, ప్లీజ్ ఎంగేజ్ మీ ఇన్ సర్వీస్ అని చెప్తున్నాను కదా. ఇంకా సింపుల్ కూడా చేసుకోవచ్చు. ఓ రాధారాణి, ప్లీజ్ ఎంగేజ్ మీ ఇన్ కృష్ణ సర్వీస్, లైక్ దట్. అట్లా మనం సేవ కోరుకుంటున్నాం అన్నట్టు మనం చాంటింగ్ చేసేటప్పుడు. అట్లా చాంటింగ్ ఎక్కడైనా చేయొచ్చు కదా. మనం వేరే సెషన్లో కూడా మాట్లాడుకున్నాం. బాత్రూంలో అయినా చేయొచ్చు, నడిచేటప్పుడు చేయొచ్చు, కూర్చున్నప్పుడు చేసుకోవచ్చు, నిద్ర రాకపోతే పడుకున్నప్పుడు చేసుకోవచ్చు, తెల్లవారుజామున లేవగానే చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు చాంటింగ్. సో అది ప్రేయర్ అనమాట. దానివల్ల మన లైఫ్ పర్ఫెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆయన ఏం చెప్పారు, శివుడు ప్రేయర్ చాంట్ చేసేటప్పుడు భగవంతుడి పాదపద్మాల దగ్గర మైండ్ పెట్టమని చెప్తున్నారు. సో మనం కూడా ఈ మంత్ర మీనింగ్ తోటి గుర్తుంచుకొని చాంట్ చేసామనుకో, అప్పుడు మనం భగవంతుడి పాదపద్మాల దగ్గర మెడిటేట్ చేసినట్టే అనమాట. సో భగవంతుడి పాదపద్మాలకి మెడిటేట్ చేయడం అంటే రెండు మీనింగ్స్ ఉంటాయి అనమాట, రెండు బ్రాడ్ మీనింగ్స్. ఒక బ్రాడ్ మీనింగ్ ఏంటంటే భగవంతుడి పాదాల మీద డీటీ ఫామ్ ఆఫ్ ద లార్డ్ ఉంటుంది కదా, దాన్ని చూసి దాని మీద మెడిటేట్ చేయడం, అది వన్. ఇంకో మీనింగ్ ఏంటంటే భగవంతుడు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వటం అనమాట మనం, లేకపోతే మన గురుగారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం అనమాట. అట్లా కూడా ఆ లోటస్ ఫీట్కి సర్వ్ చేసినట్టు అనమాట. సో అట్లా మనం హరే కృష్ణ మహామంత్ర ఈ ప్రేయర్తో చాంట్ చేస్తుంటే మనకి పర్ఫెక్షన్ వచ్చేస్తుంది అనమాట. సో అది ఏ కండిషన్ అయినా చేయొచ్చు అని చెప్తున్నాం మనకి. సో బేసికలీ దాని అర్థం ఏంటి, మనం లెట్ మీ సీ, ఈ వర్స్లో నెక్స్ట్ వర్స్లో ఓకే గుడ్. సో ఈ వర్స్లో ఇంకోటి ఏంటంటే మనం చాంటింగ్ అప్పుడు సర్వీస్ అడుగుతున్నామని చెప్పాం కదా, నాకు సేవ్ ఇవ్వు అని అడుగుతున్నాం కదా.
మనకి రియల్గా సేవ వచ్చినప్పుడు సేవ తీసుకోవాలన్నమాట. సేవ తీసుకొని సేవ చేయాలి, అప్పుడు భగవంతుడు ప్లీజ్ అవుతాడు. సో అది ఇంకొక ఆస్పెక్ట్ అనమాట. ఇది 69 వర్స్లో మెయిన్ థింగ్స్ మనకి నేర్చుకోవాల్సింది. సో ఓకే, ఇంకో ఆస్పెక్ట్ హైలైట్ చేస్తాను, చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ ఒకసారి హైలైట్ చేస్తాను. ఏంటంటే భక్తిలో యాక్టివిటీస్ అన్నీ నేను చాంటింగ్ చేస్తున్నాను, హియరింగ్ చేస్తున్నాను, రీడింగ్ చేస్తున్నాను, చెక్ మార్క్ లాగా కదనమాట. మన మనసు పెట్టాలన్నమాట అది చేసేటప్పుడు, నంబర్ 1. నంబర్ 2, మనం భగవంతుని ప్లీజ్ చేయడం కోసం చేయాలన్నమాట. అప్పుడు ఫుల్ ఎఫెక్ట్ వస్తుందన్నమాట అలాంటి భక్తిలో చేసే యాక్టివిటీస్ వరకు. అందుకని కొంతమంది భక్తిని డిఫైన్ ఎట్లా చేస్తారంటే చాంటింగ్ చేయాలి, ఈ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు, అట్లా డిఫైన్ చేస్తారు భక్తి మెయిన్గా ఏంటంటే భగవంతుని ప్లీజ్ చేయడం కోసం చేయడం అన్నమాట భక్తిని మెయిన్గా. దానికి ఏం చేయాలి, భగవంతుడు గురువుగారు ఏది చెప్పారో అవి చేస్తే భగవంతుడు ప్లీజ్ అవుతారు. సో అది మెయిన్ ప్రిన్సిపల్ అనమాట. అది ఇంకొకటి ఇక్కడ నేర్చుకోవాల్సింది. తర్వాత 70వ శ్లోకంలో శివుడే మాట్లాడుతున్నాడు ఇంకా ప్రత్యేకతతోటి. భగవంతుడు దేవాది దేవుడు అందరి హార్ట్లో ఉన్నారు, సో మీ హార్ట్లో కూడా ఉన్నారు. అందుకని భగవంతుడు కీర్తనలు, భగవంతుడు యొక్క మహిమలు మీరు జపం చేయండి, మీరు చాంట్ చేయండి, కీర్తించండి, అండ్ దెన్ భగవంతుని మీద మెడిటేట్ చేయండి. అసక్రిత్ అనే వర్డ్ యూజ్ చేశారు, అది ప్రభువుల భాషలో కూడా ఫస్ట్ సెంటెన్స్లో స్టార్ట్ చేస్తున్నారు. ఏంటంటే కంటిన్యూస్గా చేయండి అని చెప్తున్నారు. మీరు మార్నింగ్ లేచినప్పుడు 1 గంట చేయండి అని చెప్పట్లేదు, కంటిన్యూస్గా చేయండి అని చెప్తున్నారు. సో అది ప్రభుపాద వారు ఫోకస్ చేస్తున్నారు. హాఫ్ ఆఫ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ ద పర్పోర్ట్ భాషలో. సో ఏంటి మనకి శ్రీ చైతన్య మహాప్రభు శిక్షాష్టకం అని 8 శ్లోకాలు కూడా రాశారు. ఆ శిక్షాష్టకం 8 శ్లోకాల్లో కూడా 3వ శ్లోకంలో త్రినాదపి సునిచేన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదా హరి అంటారు. సదా అంటే ఆల్వేస్, కంటిన్యూస్లో, ఇక్కడ చెప్పినట్టు కంటిన్యూస్గా అనమాట, ఆల్వేస్. సో మనం ఎప్పుడైతే చైతన్య మహాప్రభు కంటిన్యూస్గా చాంటింగ్ చేయమని రికమెండ్ చేశారన్నమాట. అది ప్రభుపాద భాషలో కూడా చెప్తున్నారు అనమాట మనకి. సో అట్లా కంటిన్యూస్గా చాంటింగ్ చేయాలంటే ఆ శ్లోకంలో 4 క్వాలిటీస్ మనకు ఉంటేనే మనం కంటిన్యూస్గా చాంట్ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఆ 4 క్వాలిటీస్ ఏంటి? ఒకటేమో హ్యూమిలిటీ, వినయంగా ఉండటం, ఫస్ట్ క్వాలిటీ. అది గడ్డి పరక దానికంటే ఎక్కువ హంబుల్గా ఉండాలి అని చెప్తున్నారు. గడ్డి పరక ఏంటి? ఇప్పుడు గడ్డి కింద పడింది అనుకో, యాక్చువల్గా డ్రై స్ట్రా అంటారు అనమాట. స్ట్రా మన లాన్లో ఉండే గడ్డి కాదు, స్ట్రాకి రోడ్డు మీద పడింది అనుకో, దాని మీద తొక్కామనుకో స్ట్రా పైకి రాదు మళ్ళీ. అట్లా హంబుల్గా ఉండాలి అని చెప్తున్నారు, గడ్డిలాగా. తర్వాత టాలరెన్స్ ఎలా ఉండాలి? వృక్షంలాగా, ట్రీకి ఉన్న టాలరెన్స్ ఉండాలన్నమాట. ట్రీకి ఎన్ని బాధలు పెట్టినా కూడా ఏం ప్రొటెస్ట్ చేయదు, మళ్ళీ మనకు కావాల్సిన అన్ని ఇస్తుంది. ఫ్రూట్స్ ఇస్తుంది, ఫ్లవర్స్ ఇస్తుంది, లీవ్స్ ఇస్తుంది, షేడ్ ఇస్తుంది. తర్వాత తన కట్ చేసుకొని మనం వుడ్ కూడా వాడుకోవచ్చు. అట్లా ఏమైనా చేసుకోవచ్చు. అది టాలరెన్స్ అనమాట. టాలరెన్స్ని సహనం అంటారేమో మరి తెలుగులో. టాలరెన్స్ అది సెకండ్ క్వాలిటీ. థర్డ్ క్వాలిటీ ఏంటి? థర్డ్ ఇది అమానిన మానదేన. అంటే ప్రెస్టేజ్ ఉండకూడదు, ఫాల్స్ ప్రెస్టేజు, నేను గొప్ప అనుకోకూడదు కాదనమాట. నేను గొప్ప, వాళ్ళు నన్ను పూజ చేయాలి, వాళ్ళు నన్ను గౌరవించాలి, వీళ్ళు నన్ను ఇట్లా గౌరవించాలి, వీళ్ళు నన్ను అట్లా పొగడాలి, వీళ్ళు నన్ను ఈయన ఎంతో గొప్పవాడు అనుకోవాలి అనేది ఉండదు అనమాట. అది అమానీన పురుషు అనమాట. అట్లాగే మానదేన అంటే మనం వేరే వాళ్ళందరికీ గౌరవం ఇవ్వాలి. వాళ్ళు ఎట్లాంటి పరిస్థితులు ఉండండి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. కోర్స్ గౌరవం వేరే క్లాస్లో చెప్పినట్టు గౌరవం డిఫరెంట్ గ్రేడ్స్లో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కామన్ ఎగ్జాంపుల్ ప్రభుపాద వారు చెప్తానంటే, పులికి గౌరవం ఎట్లా ఇస్తాము? దూరంగా ఉండి, చంపకుండా దూరం ఉండి పులికి గౌరవం ఇస్తాం అట్లా. కానీ డివోటీస్ అయితే దగ్గర ఫ్రెండ్షిప్ చేసుకుంటాం. వేరే వాళ్ళు ఎన్విఎస్ ఉన్నారు, ఎథిస్ట్గా ఉన్నారు అనుకో, వాళ్ళకి దూరంగా ఉంటాం. అట్లా గౌరవం ఇస్తాం వాళ్ళకి. ఒక్కొక్కరికి గౌరవం ఇచ్చే విధానం వేరే ఉండొచ్చు, కానీ అందరికీ గౌరవం ఇవ్వాలన్నమాట.
సో అది ఈ 4 మనం ఎప్పుడైతే పాటించగలిగామో మన లైఫ్ స్టైల్లో, అప్పుడు మనకి భగవంతుడు నామం జపం చేయడానికి మనకి అనుకూలంగా ఉంటుంది అనమాట మన లైఫ్. సో అది కూడా మంచి డీటెయిల్ చెప్పచ్చు, బట్ ఎసెన్షియల్ పాయింట్ అనమాట. ఎసెన్షియల్ పాయింట్ ఏంటంటే ప్రభుపాద వారు వీలైనంత వరకు నామజపం చేయమని చెప్తున్నారు అనమాట. దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రైవ్ చేస్తున్నాను, అప్పుడు మనసులో చెప్పుకోవచ్చు అనమాట. మాలతో చేయము డ్రైవ్ చేసేటప్పుడు చాంటింగ్, మాల లేకుండా చేస్తాం అనమాట. మాల లేకుండా నోట్తో జపం చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే మనం ఆఫీస్లో అయినా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్తుంటాము, అప్పుడు చాంట్ చేసుకోవచ్చు మనసులో, ఎవరేమంటారు కదా. అట్లాగే బాత్రూంలో టైం స్పెండ్ చేసినప్పుడు చాంట్ చేసుకోవచ్చు మనసులో. సో అట్లా ఎక్కడ దొరికినా టైం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. అట్లా దానివల్ల ఏమవుతుంది, మనం వీలైనంత వరకు చాంట్ చేసుకుంటే మన హార్ట్ ప్యూరిఫై అవుతుంది అనమాట. ఎందుకంటే భగవంతుడు ప్లీజ్ అవుతారు కాబట్టి. భగవంతుడు ఒక నామము సమానం, సేమ్ కాబట్టి భగవంతుడితో అసోసియేషన్ తీసుకుంటే మనం ప్యూరిఫై అవుతాం అనమాట. మనం ప్యూరిఫై అయితే మనం భక్తిలో ముందుకు ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతాం. మనం చదివేవన్నీ కూడా వినేవన్నీ కూడా మనకి ఈజీగా అర్థమవుతాయి అనమాట ప్యూరిఫై అయిపోద్ది. అందుకని మనం చాంటింగ్ ఒకవైపు చేయాలి, ఒకవైపు క్లాసులు వినటము, భగవద్గీత భాగవతం చదవడం చేయాలన్నమాట. రెండు ట్రైన్ ఎట్లా 2 ప్యారల్ ట్రాక్స్ మీద వెళ్తుందో అలా శ్రవణం కీర్తనం ఎప్పుడు కంటిన్యూ చేయాలన్నమాట మనం. సో అది ఇంకో ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ప్రభుపాద చెప్తున్నారు ఇక్కడ. సో వీలైనంత సేపు చాంట్ చేయాలన్నమాట. బట్ 24 hours ఎలా గుర్తుంది చాంట్ చేయడానికి అంటే, కీర్తన అదే జపం అయినా ఉండొచ్చు, భగవంతుడి సంభవం గ్లోరిఫై చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం చేసే పని అయినా మంచిగా భగవంతుడు ప్లెజర్ కోసం చేస్తున్నాం అనుకో, అప్పుడు భగవంతుడిని కీర్తించినట్టే మనం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇవాళ ఇన్స్పిరేషన్ వచ్చింది ఏంటంటే, ఎవ్రీడే మార్నింగ్ నేను తొందరగా లేచి చాంట్ చేయాలని ఇన్స్పిరేషన్ వచ్చింది. అప్పుడు నేను ఇవాళ నైట్ వెళ్ళి నేను చాలా తొందరగా తినేస్తాను, 6 గంటలకు 7 గంటలకు తినేస్తాను ప్రసాదం. తినేసి 9 గంటలకు పడుకుంటాను. సో అప్పుడు సమ్ మెసేజ్ వచ్చింది, డిస్ట్రాక్ట్ అయినా. సో నైట్ టైం తొందర తినేసి ఈవినింగ్ తొందర తిని నైట్ టైం తొందర పడుకుంటాను అనమాట. ఏం ఉద్దేశంతో, నేను రేపు మార్నింగ్ నాకు మంచిగా రెస్ట్ వస్తాయి, ఇవాళ నైట్ ఎర్లీగా పడుకుంటే మంచిగా రెస్ట్ వస్తుందని నేను క్లాస్లో. సో అందుకని ఎర్లీగా పడుకుంటాను. ఎర్లీ పడుకొని మార్నింగ్ ఎర్లీ చాంట్ చేస్తే మంచిదని విన్నాను. సో మంచిగా అటెంటివ్ చాంట్ చేయొచ్చు అప్పుడు. సో అందుకని నేను మంచిగా రెస్ట్ తీసుకుంటాను అనేసి ఆ సంకల్పంతో మనం భగవంతుని ప్రార్థించి, శ్రీ ప్రభుపాదికి ప్రార్థించి పడుకుంటాం అనమాట. పడుకొని మార్నింగ్ లేవుగానే తొందరగా రెడీ అయ్యి మనం జపం చేసుకుంటాం. ఇప్పుడు ఈ ప్రాసెస్ వల్ల మనం జపం మంచిగా చేయాలనేసి, ఎర్లీ మార్నింగ్ జపా చేయాలనేసి మనం నైట్ పడుకున్నాం కదా, అప్పుడు ఆ పడుకున్న టైం అంతా కూడా భక్తి కింద మారిపోతుంది అనమాట. అట్లా 24 hours మనం భగవంతుని కీర్తించినట్టు అనమాట. సో అది టెక్నిక్ అనమాట 24 hours అంటే. అట్లాగే మనం ఏమన్నా ఏదైనా పని చేస్తున్నా కూడా అది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ వర్క్ మంచిగా చేసామనుకో, అప్పుడు వాళ్ళు ఈయన మంచిగా వర్క్ చేస్తారు అని అప్రిషియేట్ చేస్తారు. అప్రిషియేట్ చేస్తే అది భగవంతుడికి అప్రిషియేషన్ వెళ్ళినట్టే. ఏదో ఒక టైంలో వాళ్ళకి ఈయన భక్తుడు అని తెలుస్తుంది. అప్పుడు భక్తులు చాలా మంచిగా వర్క్ చేస్తారు అని అర్థమవుతుంది వాళ్ళకి. సో అట్లా అది కూడా భగవంతుని కీర్తించినట్టు అనమాట. అట్లా చేస్తే మనం. సో అది ఒక ప్రిన్సిపల్ చెప్తున్నారు ప్రభుపాద గారి భాషలో. సెకండ్ ప్రిన్సిపల్ ఏం చెప్తున్నానంటే, కొంతమంది అంటారు, రోజు ఎన్ని రౌండ్లు చాంట్ చేస్తున్నారండి మీరు అంటే, వాళ్ళు అంటారు, నేను ఎప్పుడు చాంట్ చేస్తూనే ఉంటాను, ఇంకా రౌండ్లు ఏంటి అనుకుంటా అంటారు. సో అట్లా కాకుండా ప్రభుపాద వారు మన గోస్వామిల ఎగ్జాంపుల్ చెప్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హరిదాస్ ఠాకూర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. హరిదాస్ ఠాకూర్ 192 rounds 3 lakh హోలీ నేమ్స్ చాంట్ చేసేవారంట ఎవ్రీడే. సో ఆయనకి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. అట్లాగే మన గోస్వామిలు గోస్వామిలు వర్క్ చేశారంట. అప్పుడు గోస్వాములు ఎలా చేసేవాళ్ళు, సాంఖ్యాపూర్వక నామగాన నటిభి. సో వాళ్ళు
ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ చేసేవాళ్ళు, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఒబేసన్స్ ప్రే చేసేవాళ్ళు. రఘునాథదాస్ గోస్వామి వాళ్ళు ఎంత గొప్ప భక్తులు, వాళ్ళు రోజు ఎన్నో నమస్కారాలు పెట్టేవాళ్ళు అన్నమాట వైష్ణవులకి. లైక్ ఎన్నో వందల్లో ఉంటుంది నమస్కారాలు పెట్టడం. అట్లాగే భగవంతుని ముందు ఎన్నో వందల నమస్కారాలు పెట్టేవాళ్ళు అనమాట. అట్లా అన్నీ కౌంట్ చేసుకుంటూ సాధన చేసేవాళ్ళు అనమాట. అట్లాగే మనం కూడా మనకి సిన్సియారిటీ ఉంది కాబట్టి మనం భగవంతుడికి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ డైలీ చేసుకోవాలన్నమాట మనం. సో అది ఇంకో ప్రిన్సిపల్ చెప్తున్నారు. అట్లా అని నేను నా 16 రౌండ్స్ అయిపోయినాయి కానీ వదిలేయకూడదు అనమాట. మనకి టైం దొరికితే మళ్ళీ చాంటింగ్ చేసుకోవడము, హియరింగ్ చేసుకోవడము, రీడింగ్ చేసుకోవడం కానీ చేయాలన్నమాట మనం. అప్పుడు మంచి గ్రో అవుతాం. ఇంకో ప్రిన్సిపల్ ఏం చెప్తున్నారంటే ప్రభుపాల్ వారు భాషల్లో శివుడు ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. శివుడు ఏంటి, శివుడికి బ్రహ్మదేవుడి దగ్గర నేర్చుకున్నారు ఈ ప్రేయర్స్ అన్ని. అయితే శివుడు మళ్ళీ ప్రత్యేకత చెప్తున్నారు. అట్లాగే మనం ఏదైనా నేర్చుకుంటే మనం కూడా వేరే వాళ్ళకి షేర్ చేయాలన్నమాట. మనం ఇంత నేర్చుకుని ఉండొచ్చు కానీ మనకి కొంచెమే గుర్తుంటుంది. ఆ కొంచెం గుర్తున్నది చెప్పొచ్చు వేరే వాళ్ళకి. ఇప్పుడు నేను ఎన్నో క్లాసెస్ వింటాను కానీ నాకు కొంచెమే గుర్తుంటుంది. ఆ కొంచెం గుర్తున్నది వేరే వాళ్ళకి చెప్తాను అన్నమాట. అట్లా సో అట్లా మన చేతనంత మనం కూడా చేయాలి అని చెప్తున్నారు ప్రభుపాల్ వాళ్ళు భాషల్లో. ఇంకో ప్రిన్సిపల్ చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ థీమ్ నెక్స్ట్ వర్స్లో కూడా వెళ్తుంది. బేసికలీ భగవంతుణ్ణి పూజ చేయడానికి సింపుల్ మెథడ్ ఉంది మనకి. ఏంటంటే శ్రవణం కీర్తనం ద్వారా భగవంతుడిని స్మరణ ఆటోమేటిక్గా చేసుకోవచ్చు అని చెప్తున్నారు ప్రభుపాల్ వారు మనం. సో స్మరణం కీర్తనం, శ్రవణం కీర్తనం అంటే వినడము, లేకపోతే చదవడం భాగవతం, తర్వాత వినడం, తర్వాత మనం కూడా నామజపం చేయడము, ఎవరికైనా షేర్ చేయడము. దీనివల్ల మనం కూడా భగవంతుని గుర్తుంచుకోవచ్చు, స్మరించుకోవచ్చు అని ఇంకో ప్రిన్సిపల్ చెప్తున్నారు ప్రభుపాల్ వారు ఈ భాషలో. తర్వాత 71st శ్లోకాకి వెళ్దాం. ఒకసారి టైం ఎంత చూస్తాను. 140. గుడ్. 71st శ్లోకంలో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇవన్నీ మనసులో ఉంచుకోండి, ఈ ప్రేయర్స్ అన్నీ మనసులో ఉంచుకోండి. తర్వాత స్పిరిచువల్ కల్చర్ ఫాలో అవ్వండి. ఎగ్జాంపుల్స్ ఏమిస్తున్నారు స్పిరిచువల్ కల్చర్కి? సైలెంట్గా ఉండండి అని చెప్తున్నారు. సైలెంట్గా ఉంటే ప్రభుపాల్ వారి భాషను చెప్తున్నారు. ఏంటి సైలెంట్గా అంటే ఓన్లీ అవసరమైన వరకే మాట్లాడటం అనమాట. అవసరం లేవన్నీ మాట్లాడడం అవసరం లేదు. కీప్ ఆన్ మాట్లాడటం గుడ్ క్వాలిటీ కాదు డివోటీ. సో ఓన్లీ భగవంతుడి గురించి షేర్ చేయడము, భగవంతుడి గురించి మాట్లాడటము, లేకపోతే మనకి ఏదైతే డ్యూటీస్ చేయడానికి ఏదైతే అవసరమో అంతవరకు మాట్లాడుకోవడం అంతే. వేరేవన్నీ అది ఇది మాట్లాడటం అవసరం లేదన్నమాట. సో అట్లా ఉండమంటున్నారు. అట్లాగే అటెన్షన్ తోటి జాగ్రత్తగా రెస్పెక్ట్తో గౌరవంతో ఈ ప్రేయర్స్ చాంట్ చేయండి అని చెప్తున్నారు అనమాట మనకి. సో ప్రభుపాల్ వారు భాషల్లో మొదటి మేజర్ సెక్షన్ ఏంటంటే భక్తి యోగా ఈజియెస్ట్ మెథడ్ ఇప్పుడు ఈ యుగంలో. ధ్యాన యోగా చాలా కష్టం, అట్లాగే అష్టాంగ యోగా కూడా చాలా కష్టం, జ్ఞాన యోగా కూడా కష్టం, కానీ భక్తి యోగా ఈజీ అనమాట వాటన్నిటికంటే. అది ఆ ప్రిన్సిపల్ చెప్తున్నాడు ప్రభుపాల్ వారు. అట్లాగే భక్తి యోగా టాప్ మోస్ట్ అనేసి భగవద్గీతలో 647 శ్లోకాలు 6 చాప్టర్ 47 శ్లోకా గురించి చెప్తున్నారు. యోగినాం అపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమే యుక్తతమో మతః. సో ఎవరైతే భక్తి యోగా ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళందరికంటే హైయెస్ట్ యోగి అని చెప్తున్నారు కృష్ణుడు. సో అది ప్రభుపాల్ వారు కోట్ చేసి చెప్తున్నారు అనమాట. సో భక్తి యోగా ఈజియర్ మెథడ్ అనమాట. ఇప్పుడు ఆ భక్తి యోగా మనం చాంటింగ్ తోటి హియరింగ్ తోటి చేయొచ్చు అని చెప్తున్నారు. అట్లాగే మునివ్రత అనే వర్డ్, ఆ సైలెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాని గురించి వివరిస్తున్నారు ప్రభుపాల్ వారు. కృష్ణ కథ మాట్లాడటమే. అట్లాగే అంబరీష్ మహారాజ్ ఎగ్జాంపుల్ ప్రభుపాల్ వారు కోట్ చేస్తున్నారు. సవేమన కృష్ణ పదార విందయోర్ వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే. అంబరీష్ మహారాజు తన మనసుని కృష్ణుడి పాదాల దగ్గర పెట్టారన్నమాట. తర్వాత మాటనేమో భగవంతుడి గురించి మాట్లాడేవారంట. అట్లాగే మనం కూడా మాటని కంట్రోల్ చేసుకోవాలి, ఇంటెలిజెన్స్ని షార్ప్ చేసుకోవాలి. ఇంటెలిజెన్స్ షార్ప్ చేసుకోవడం అంటే ఇది నాకు భక్తికి అనుకూలమా ప్రతికూలమా అని చూసి దాన్ని బట్టి నడుచుకోవాలన్నమాట మన లైఫ్. తర్వాత ఇంకో ప్రభుపాల్ వారు లాస్ట్ పాయింట్ హైలైట్ చేసిందంటే
మ్, గురువు గారి ఇన్స్ట్రక్షన్స్, శిక్ష ఏదైతే వస్తుందో మనకి, అది మనం జాగ్రత్తగా విని ఆ, గౌరవంతో మనం మన లైఫ్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే మనం గురువుగారి ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా విని గౌరవంగా ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనకి ఈజీగా లైఫ్ పర్ఫెక్ట్ అయిపోతుంది అని చెప్తున్నారు ప్రభుపాల్ వారి భాషలో మనకి. సో ఎసెన్షియలీ శివుడు ఏం చెప్పారంటే మనకి ఓవరాల్గా ఈ 3 వర్సెస్లో మనం నేర్చుకోవాల్సిన ఎసెన్స్ ఏంటంటే, సో మన ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేస్తూ, మనకి ఏవైతే ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ఉన్నాయో అవి చేస్తూ, వాటితో సైడ్ బై సైడ్ మనం చాంటింగ్, హియరింగ్ కంటిన్యూస్గా చేయాలన్నమాట. చాంటింగ్, హియర్ కంటిన్యూస్గా చేసుకుంటే అప్పుడు భగవంతుడు ప్లీజ్ అవుతారు. అలాగే మన గురువు గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్, ప్రభుపాద్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఈ బుక్లో ఇస్తున్నారు కదా, అవి ఫాలో అవ్వాలి. రెగ్యులర్గా ఫాలో అయితే మన మైండ్ కూడా ఎంగేజ్ చేయాలి. అప్పుడు మనకి సక్సెస్ గ్యారంటీగా వస్తుంది అని చెప్తున్నాను అనమాట. సో అది మెయిన్ ప్రిన్సిపల్ ఇక్కడ. ఎవరికైనా కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయా ఈ సెక్షన్ మీద? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. చిన్న అంటే ఎక్స్టెన్షన్ క్వశ్చన్ లాగా అనుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా పర్ఫామ్ యువర్ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ అని సర్వసాధారణంగా మాట్లాడేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మన ఈ న్యూక్లియర్ ఫ్యామిలీలో వైఫ్, చిల్డ్రన్ ఇది. అయితే ఈ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లైక్ బ్రదర్స్ కానీ, పేరెంట్స్ ఇన్ ఇండియా కానీ, సో ఎలా మన ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేయాలి గృహస్థల లైఫ్లో? అంటే అవి ఎలా మనం బ్యాలెన్స్ చేయాలి భక్తిలో ప్రోగ్రెస్ అవుతూ? కరెక్టే. అందరికి థ్యాంక్ యూ బ్రో, గుడ్ క్వశ్చన్. ఫస్ట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రదర్స్ ఆల్రెడీ అడల్ట్స్ అయిపోయారు. అడల్ట్స్ అయిపోతే మనకి రెస్పాన్సిబిలిటీ లేదనమాట, డిపెండెన్స్ లాగా కాదు మనకి. సో ఓన్లీ బీయింగ్ ఏ నైస్ బ్రదర్ టు హిమ్. నైస్ బ్రదర్ టు హిమ్ అంటే వన్స్ ఇన్ వైల్ మాట్లాడటము, వన్స్ ఇన్ వైల్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే, భక్తి మీద ఇంట్రెస్ట్ ఉంటే భక్తి గురించి డిస్కస్ చేయొచ్చు, తనకి ఇంట్రెస్ట్ ఉంటే అట్లా కార్డియల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం, అంతవరకే మినిమం అనమాట. అట్లాగే అమ్మ నాన్నలు అనుకో, సో మనకి తెలుసు ఐడియల్ సిచ్యుయేషన్ ఏంటి, అమ్మ నాన్న మన దగ్గర ఉండాలి, మన దగ్గర ఉండి వాళ్ళని చూసుకోవాలి, ఐడియల్ సిచ్యుయేషన్. అది కొంతమందికి కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కుదరదు, మా అమ్మగారు హైదరాబాద్లో ఉన్నారు. సో అప్పుడు వాళ్ళకి అరేంజ్మెంట్ చేయాలన్నమాట, సమ్హో వాట్ వర్క్స్ ఫర్ దెమ్. ఒక 2 ఆప్షన్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఆప్షన్స్ ఇచ్చాను మా మదర్కి, నువ్వు వచ్చి నా దగ్గర ఉండొచ్చు, దట్ ఇస్ ఆప్షన్ 1. ఆప్షన్ 2 అక్క దగ్గర హైదరాబాద్లో ఉండొచ్చు. సో ఆప్షన్ 2 తీసుకుంటాను, హైదరాబాద్లో ఉంటుంది. సో అప్పుడు మా అక్క, తనకి ఏజ్ పెరిగే కొద్దీ చాలా పనులు వాళ్ళు చేసుకోలేరు, మెంటల్ యాంగ్జైటీస్ ఉంటాయి వాళ్ళకి, అవన్నీ చూసుకోవడానికి మా అక్క ఉంది ఇప్పుడు. సో అందుకని నేను హ్యాపీగా రిలాక్స్గా ఉంటాను అనమాట, మా అక్క చూసుకుంటుంది అనేసి. అదొక విధంగా. అట్లాగే వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్ నీడ్ ఉందేమో కూడా కనుక్కుంటాం అన్నాడు పీరియాడిక్గా. మా అక్క వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్ నీడ్ ఉందా, మా మమ్మీకి ఏమైనా ఉన్నాయా, సో ఏమైనా పంపించాలా అని చూసుకొని అరేంజ్ చేస్తాం అనమాట. అట్లాగే మోర్ దాన్ ఫైనాన్షియల్ నీడ్, పెద్దవాళ్ళకి మనల్ని చూస్తే, మనతో మాట్లాడితే చాలా తృప్తిగా ఉంటుంది అనమాట. సో అప్పుడు వాళ్ళకి ఏ ఫ్రీక్వెన్సీలో మాట్లాడితే వాళ్ళకి హ్యాపీగా ఉంటారో, ఎలాంటివి మాట్లాడితే వాళ్ళకి హ్యాపీగా ఉంటుందో కనుక్కొని దాన్ని బట్టి కొంచెం టైం స్పెండ్ చేస్తాం అనమాట. సో టైం స్పెండ్ చేస్తే అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనమాట. అదొక విధంగా. అట్లాగే పీరియాడిక్గా వాళ్ళకి కృతజ్ఞత తెలుసుకుంటాము. అమ్మ నాన్న వల్లనే మనం వచ్చాం కదా ఈ లోకంకి. సో మనం ఏం చేస్తున్నా కూడా వాళ్ళ దయ వల్లనే, వాళ్ళు చిన్నప్పుడు మంచిగా పెంచినందుకు బట్టే ఇప్పుడు మంచి దోలో ఉన్నాం మనం. సో టైం టు టైము కృతజ్ఞత ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు వాళ్ళకి అట్లా. సో అట్లా అది ఒక ఆస్పెక్ట్స్. ఇంకేం ఆస్పెక్ట్స్ ఉన్నాయి? సో బేసికలీ ఈ ఓల్డ్ ఏజ్లో పేరెంట్స్కి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, ఎమోషనల్ ఆస్పెక్ట్స్, ఫిజికల్ ఆస్పెక్ట్స్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్, ఇవి చూసుకోవాలన్నమాట మనం. స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ డిపెండింగ్ అవ్వని మన పేరెంట్స్ ఇంట్రెస్ట్ బట్టి అనమాట. మన పేరెంట్స్ బాగా ఇంట్రెస్ట్ ఉందనుకో, భక్తిలో అడ్వాన్స్ అవ్వడానికి నెక్స్ట్ స్టెప్ హెల్ప్ చేయొచ్చు అనమాట. పేరెంట్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ లేదనుకో, అప్పుడు మామూలుగా కొంచెం చెప్తాం, ఏదైనా వాళ్ళ లెవెల్కి ఏది ఎంతవరకు అవుతుందో అంతవరకే చెప్తాం అనమాట. ఇంకెక్కువ ఎక్స్టెండ్ చేయము, పుష్ చేయము అనమాట వాళ్ళని. ఎందుకంటే పెద్దవాళ్ళకి చాలామందికి
ఆ థాట్ మెకానిజం సెట్ అయిపోయి ఉంటుంది అనమాట. ప్లస్ మన చిన్న వాళ్ళ దగ్గర నుంచి అందరూ వినలేరు, కొంతమందికి మంచి క్వాలిటీస్ ఉంటాయి, చిన్న వాళ్ళ దగ్గర కూడా వింటారు అనమాట. అలాంటి వినేవాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది, ఇంట్రెస్ట్ ఉందంటే యాక్సెప్ట్ చేయాలి, ఇవ్వచ్చు అనమాట భక్తిని కొంచెం కొంచెం అట్లా. సో అట్లా బేసికలీ ఫిజికల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ చూసుకోవాలి పేరెంట్స్ని అయితే. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ అనుకో, చిల్డ్రన్ ఎప్పుడైతే అడల్ట్స్ అయిపోయారో, అమ్మాయి పెళ్ళైన తర్వాత అబ్బాయికి జాబ్ వచ్చిన తర్వాత, అప్పుడు మనం ఎక్కువ టైం స్పెండ్ చేయని అవసరం లేదు వాళ్ళ మీద. కోర్స్ మన ఇండియన్ కల్చర్లో మనవరాల్ని వాళ్ళ పిల్లల్ని కూడా చూసుకుంటారు, కానీ అంత అవసరం లేదు అన్నమాట మనకి. బేసికలీ కోర్స్ మాట్లాడతాము, టైం వెళ్తాము, కలుస్తాము, కానీ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఫాదర్కి ఎక్కడ అవుతుందంటే అమ్మాయిని పెళ్లి చేసేదాకా, తర్వాత అబ్బాయిని జాబ్ ఇప్పించేదాకా అనమాట. సో అది మంచిగా చేయాలన్నమాట, ఆ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ మంచిగా చేయాలి. అంటే పిల్లలకి ఫిజికల్ ఆస్పెక్ట్స్ చూసుకోవాలి, హెల్త్, బాడీ నీడ్స్, అట్లాగే ఎమోషనల్ ఆస్పెక్ట్స్, వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఏదైనా నేర్చుకోవడానికి ఉండాలి, ఇంట్రెస్టింగ్గా ఏదైనా ఛాలెంజెస్ ఉన్నాయి లైఫ్లో ఎమోషనల్ గ్రో అవడానికి. అట్లాగే వాళ్ళ ఫిజికల్ ఎమోషనల్ బాగుండాలంటే వాళ్ళకి లైఫ్లో ఎడ్యుకేషన్ బాగుండాలి, తర్వాత అట్లాగే ఎర్నింగ్ కెపాసిటీ ఉండాలి అబ్బాయిలకైతే. సిమిలర్లీ స్పిరిచువల్గా మనం పిల్లలు ఫస్ట్ 5 yearsలో ఫౌండేషన్ ఇస్తామన్నమాట మన స్పిరిచువాలిటీ. ఆ 5 years నుంచి గ్రో అయ్యే కొద్దీ వాళ్ళ స్పిరిచువాలిటీ మన దగ్గర తీసుకోవడం రెడ్యూస్ అవుతూ ఉంటుంది అన్నమాట గ్రాడ్యువల్గా. సో యాజ్ దే గ్రో అప్ ఇంకా వాళ్ళు చాయిసెస్ చేసుకుంటారు అనమాట. సో మన మెయిన్ విండో ఆఫ్ ఆపర్చునిటీ ఫస్ట్ 5 years ఉందన్నమాట స్పిరిచువాలిటీకి. తర్వాత ఇంకా కొన్ని 5 తర్వాత కూడా కొంచెం ఉంటుంది ఆపర్చునిటీ, ఎందుకంటే అప్పుడు బాగా వింటారు కదా. తర్వాత వాళ్ళని పుష్ చేయకూడదు అంటే ఫోర్స్ చేయకూడదు అన్నమాట కృష్ణ కాన్షియస్లో, వాళ్ళకి హ్యాపీగా తీసుకునేట్టు చూడాలి. అట్లాగే పిల్లలు మంచిగా తీసుకోవాలంటే మనం కృష్ణ కాన్షియస్ అవ్వాలి. మనం కృష్ణ కాన్షియస్ అయితే మనం హ్యాపీగా ఉంటే కృష్ణ కాన్షియస్లో వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఉందన్నమాట అట్లా. సో అది ఫ్యూ హై లెవెల్ ఆస్పెక్ట్స్. ఇంకా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అంటే మనకు అంత రెస్పాన్సిబిలిటీస్ అవసరం లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పిన్నిళ్ళు, మామయ్యలు, బాబాయ్లు, వాళ్ళందరికీ మనకి రెస్పాన్సిబిలిటీస్ అంతే లేదు. ఓన్లీ హరే కృష్ణ బాగున్నారా అంతవరకు. మేక్ సెన్స్ ప్రభుజీ? Yes, Prabhu. Thank you, Prabhu. Hare Krishna. Hare Krishna. Any other comments, questions? Okay. So I'll continue again. Srimad Bhagavatam ki jai, Sri Prabhupada ki jai. Vanchakalpatarubhyascha Kripasindubhyocha Patitanam Pavanebhyo Vaishnavebhyo Namo Namaha. Thank you, devotees. Hare Krishna. Thank you, Prabhuji. Hare Krishna. Hare Krishna. Yeah, thank you, Prabhu. Hare Krishna. Yeah, Hare Krishna. Thank you. Thank you, Prabhu. Hare Krishna. Hare Krishna.